తాతయ్య బోధ. ఒక ఊరిలో వెంకన్న అనే బాలుడు ఉండేవాడు. అతనికి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. రోజంతా ఆటలతో కాలం గడిపేవాడు. వెంకన్న తాతయ్య, రామయ్య, ఎంతో తెలివైన వ్యక్తి. ఒకరోజు తాతయ్య వెంకన్నను పిలిచాడు. నాన్నా, నీకు ఒక కథ చెప్పనా? అని అడిగాడు. అవును తాతయ్య, అంటూ ఆనందంగా వినడానికి సిద్ధమయ్యాడు. ఒక పులి ఒక గుర్రాన్ని పట్టుకోవాలని అనుకుంది. కాని గుర్రం చురుకైనదని దాన్ని తక్కువ చేసేసింది. అయితే గుర్రం తెలివిగా ఆలోచించి ఒక మాయతో పులిని మోసగించి తప్పించుకుంది. జీవితం కూడా అలాగే నాన్నా, తెలివిగా ఆలోచించి ముందుకు సాగాలి అని చెప్పాడు. ఆ రోజునుంచి వెంకన్న మారిపోయాడు. తాత చెప్పిన మాట గుర్తుపెట్టుకుని బాగా చదువుకుని పెద్ద అయ్యాడు. ముగింపు: తెలివితేటలతో జీవితం గెలవాలి.